నమస్తే అండి, నేను రజా. ఒకసారి ఈ ఆడియో వినండి. మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గడిలాగా మీరు కూడా చెడిపోయి ఆడ ఎర్రపుక్క అంటే నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు చెల ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. నెక్స్ట్, అరే చీకట్లా కన్ను కొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అదండి పరిస్థితి. చీకట్లో జరిగిపోవాలి, రప్పా రప్పని మాట్లాడడం కాదు, నెక్స్ట్ వేసేయడమే. అంటే ఇంచుమించు ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రేపు మేము అధికారంలోకి వస్తే కనుక ఆంధ్రాలో పారేది నీళ్లు కాదు, ప్రత్యర్థుల రక్తం అనే విధంగా మాట్లాడేది జరిగింది. నాకైతే అదే అనిపించింది క్లియర్గా. ఆయన ఒక మాజీ మంత్రిగా చేసినాడు, గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేగా చేసినాడు. ఆయన ఎవరైతే కార్యకర్తలు రప్ప రప్ప అని చెప్పేసి అడ్డగోలు కారుకూతలకు వస్తూ ఉంటే, ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్టు మాటలు దాడి చేస్తూ ఉంటే, నిన్నగాక మొన్న అదే వెళ్ళినాడు కదా మామిడికాయల రైతుల పరామర్శం కోసం, అక్కడికి వెళ్తే ఏకంగా పోలీసుల చేతులు నరికేండ్రు అని చెప్పేసి మాటలు అంటూ ఉంటే, వాటన్నిటినీ ఒక ప్రజాప్రతినిధిగా, అంటే మాజీ ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యేగానో లేకపోతే మంత్రిగానో చేసినటువంటి వ్యక్తిగా ఉండాల్సింది పోయి ఆయన ఈ రోజున లోకేష్ గారు అంటున్నారు, తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరకడాలు కాదు, సైలెంట్గా వేసేయాలి, వేసేసిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ, ఎలా జరిగింది ఇక్కడ అనేది మనం వెళ్ళి పరామర్శలు చేయాలి అని చెప్పేసి ఈయన మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇది మైండ్ సెట్. ఇలా ఉంది పరిస్థితి. కుర్రాళ్ళని రాజకీయాల్లోకి రమ్మంటారు. చూడండి రాజకీయాల పరిస్థితి అంత దారుణమైన స్టేజ్లో ఉంటాయో. ఆయన రాజకీయాల్లో లేనటువంటి వ్యక్త, లేదా కొత్తకు వచ్చిన వ్యక్త, లేదంటే క్యాడర్ని మోటివేట్ చేయడానికి చెప్పేటటువంటి వ్యక్త, ఏమి నేర్చుకోవాలి రాజకీయాల నుంచి? కింద ఉన్నటువంటి క్యాడర్ ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి? రప్పా రప్పాకి ఎక్స్టెన్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. నిజంగా నాకు చాలా దారుణం అనిపించింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదండి. కార్యకర్తలే రెచ్చిపోతూ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఆయా వ్యక్తుల మీద ఉండాలన్నమాట. ఎందుకంటే కార్యకర్తలు రెచ్చిపోతూ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సదరు రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ అదే రాజకీయ నాయకులే రప్ప రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే, రక్త రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే, హత్యాపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే, విషపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే దాన్ని ఏ విధంగా మనం చూడాలి? పైపెచ్చు నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలో ఉన్నాడు, ఆయన మంత్రి, ఆయన సీఎం కొడుకు, టీడీపీ పార్టీని ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని వాడు వీడు అంటూ సంబోధించినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, మరి దీన్ని టీడీపీ పార్టీ ఎలా తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. టీడీపీ పార్టీ క్యాడర్ ఎవరు కూడా సంతృప్తిగా లేరు. పేర్ని నాని గారి వ్యాఖ్యల మీద టీడీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా అగ్గి మీద గుగ్గిలమైతా ఉంది. వాళ్ళ ఆగ్రహావేశాన్ని తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. మరి దీని మీద చూసినారు కదా, నారా లోకేష్ గారికి సంబంధించి వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్ర ఎలా టర్న్ అయిందో కూడా మీరు మర్చిపోవడానికి అయితే లేదు కదా, క్లియర్గా చూపించినారు కదా. బట్ పేర్ని నాని గారు ఈ రోజున రెచ్చిపోతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఆయన ఏ విధంగా అయితే భాషను ఉపయోగించినాడో ఇంచుమించు అలాంటి భాషను ఉపయోగించినాడు. వాడు వీడు ఏంటంటే, వాళ్ళు ఏమైనా ఫ్రెండ్సా, ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళ, లేదంటే ఒక ఊళ్ళో కలిసి తిరిగిన వాళ్ళ, లేదంటే చట్టపట్టాలు వేసుకొని తిరిగిన వాళ్ళ? ఒక కేవలం రాజకీయంగా ఎదుటోని డిగ్రేడ్ చేయడం కోసం వాడు వీడు అనేస్తారా? ఈరోజు నారా లోకేష్ గారి గురించి పేర్ని నాని గారు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో, వైసీపీ పార్టీ నాయకులు ఉపయోగిస్తున్నటువంటి భాష ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా నేను కొంతమంది పేర్లు చెప్తా. రోజారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అనుకోకుండా మాట్లాడినటువంటి వల్లభేడి వంశీ గారు, తర్వాత మన కొడాలి నాని గారు, ఇప్పుడు మాట్లాడిన పేర్ని నాని గారు. చెప్తున్నా కదా, ఈ భాష ఏదైతే ఉందో వీళ్ళ భాష అంత దారుణమైన ఓటమికి కారణమైంది. అంత దారుణమైన ఓటమిని చెవి చూసిన తర్వాత కూడా వీళ్ళలో ఏమాత్రం కూడా మార్పు రాలేదంటే మరి మనం దీన్ని ఏ విధంగా చూడాలి? వీళ్ళకి మార్పు చెందాలా, మనం మార్పు చెందిన మనుషులుగా, మార్పు చెందిన పార్టీగా ప్రజల్లోకి వెళ్ళాలా అనేది ఏమాత్రం కూడా ఏ కోశాన కూడా లేదు. కేవలం కక్షపూరిత రాజకీయాలు. నిజం చెప్తున్నాను, రేపొద్దున కనుక వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఎంత దారుణమైన రాజకీయాన్ని చెవి చూడాల్సి ఉంటుందంటే అది ఆంధ్రాలో. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని బొక్కలేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కుదిరితే ఇంకా వాళ్ళు ఎవరు అనుకుంటే ఆయన బొక్కలేసేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు.
క్వశ్చన్ ఏంది, మాస్క్ అడిగినటువంటి సుధాకర్ పరిస్థితినే మనం చూసినాం, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. బట్ ఈరోజు వాళ్ళు ప్రతిపక్షం కూడా లేదులేండి, బట్ ఇంకా పార్టీలు ఏమి లేవు కాబట్టి ఆ ఒక్క పార్టీ కాబట్టి అనాల్సి వస్తుంది. సో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి మాటల దాడి ఏదైతే ఉందో అంత సామాన్యమైనదైతే కాదు. ఇది చాలా అంటే గట్టి మ్యాటర్, సివియర్ మ్యాటరే. మరి నారా లోకేష్ గారు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఆయన్నే వ్యక్తిగతంగా టార్గెట్ చేసినాడు ఆడు వీడని చెప్పేసి. మరి ఆయన మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? తర్వాత రప్ప రాజకీయం ఎంత రచ్చ చేసిందో మనందరం కూడా తెలుసు. చివరాఖరికి ఆ రాజకీయం ఎవడైతే ఆ బ్యానర్ పట్టుకున్నాడో వాడిని తీసుకెళ్లి బొక్కలో వేసినంత పని అయితే చేసినారు, బొక్కలో వేసినారు. అంటే ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా క్యాడర్ని రెచ్చగొట్టి పాపం వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే ఏమి ఉండవు పెద్ద, అందరూ ప్రతి ఒక్కటి ఇబ్బంది పడేవాడు ఎంతో కొంత, నాయకులు మాత్రమే వాళ్ళలో బాగుంటారు. ఆ క్యాడర్ని రెచ్చగొట్టి ఆడు బ్యానర్ పట్టుకుని ఇంకోసారి, లేకపోతే ఆడు ఇంకేదైనా పని చేసి ఆడు ఎవడైనా తలగైనారుకో చేయనారుకో ఏదో చేసి ఇలాంటివి చేసి ఎవడింటి మీద కొంప మీద కానీ వెళ్ళి యుద్ధాలు చేసి వస్తే కనుక పరిస్థితి ఏంటి? ఈ మాటలకి వాడు మోటివేట్ అయిపోయి. సో ఇలా ఉన్నాయన్నమాట వైసీపీ పార్టీ రాజకీయాలు. పేర్ని నాని గారి రాజకీయం, ఆయన మాటల దాడి చూసిన తర్వాత వీళ్ళు మార్పు చెందరు, వీళ్ళకి మార్పు చెందే అవకాశం కూడా ఎక్కడ కూడా లేదు. రేపొద్దున వీళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా కానీ వీళ్ళ రాక్షసత్వం మొత్తాన్ని కూడా క్లియర్గా ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయో ప్రత్యర్థి పార్టీ క్యాడర్ ఉందో వాళ్ళ మీద చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అయితే ఒక ఇండికేషన్ ఎన్నడతో అయితే క్లియర్గా కనిపించింది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట. మరి సామాన్య కార్యకర్తలు కూడా, టీడీపీ జనసేన వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు, ఏంది భాష, మనుషులు ఏంది ఎలా మాట్లాడుతున్నారు, ఇంత దారుణమైన ఓటమి దేవుడు ఇచ్చిన తర్వాత, ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా మార్పు ఏమాత్రం కూడా కనిపించట్లేదు ఏంటని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే భాష కనుక ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేబీ అధికారంలోకి రాకపోవచ్చు, బట్ ఆదరణ వస్తారు, ఏదో ఒక రోజైతే వస్తారు. వచ్చిన రోజున మాత్రం వీళ్ళు చేసేటటువంటి విధ్వంసాన్ని ఈ రోజు వీళ్ళ మాటల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత రాకపోవచ్చు, 10 సంవత్సరాల తర్వాత రాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు వచ్చిన రోజు మాత్రం వీళ్ళలో ఉన్నటువంటి ఆ రాక్షస సంబంధానికి సంబంధించినటువంటి ఆ కంపారిజన్ ఏ అయితే ఉన్నాయో అవి అతి దారుణమైన పతాక స్థాయికి చేరుకుంటుంది. రాక్షసత్వం అధికారంలో లేనప్పుడే ఈ స్థాయిలో వీళ్ళ మాటల దాడి ఉంది, ఈ స్థాయిలో వీళ్ళ చేతల దాడి ఉంది, ఈ స్థాయిలో వీళ్ళ వ్యవహార శైలి ఉందంటే రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క వ్యవహారం ఏది మనం ఊహించుకోవడానికే, మన ఇమాజినేషన్కే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ దరిదాపులు, మన ఇమాజినేషన్ దరిదాపుల్లో కూడా లేరు. రేపొద్దున అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడిని బొక్కలేసేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని బొక్కలేసేస్తారు, నారా లోకేష్ గారిని బొక్కలేసేస్తారు. టీడీపీ పార్టీ నాయకులు ఉన్న 175 మందిని ఏదో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ బొక్కలేసిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. జనసేన పార్టీకి సంబంధించి చేసిన వాళ్ళందరినీ బొక్కలేసిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. సో అదేవిధంగా ఎవరైతే క్వశ్చన్ చేసిన క్యాడర్ ఉందో వాళ్ళందరి మీద ఇంకా రప్ప రాజకీయం జరుగుతూనే ఉంటుంది, రక్తపాత రాజకీయాలు జరుగుతూనే ఉంటాయని నాకైతే క్లారిటీ వచ్చింది. మరి నారా లోకేష్ గారు ఎర్ర బుక్ రెడ్ బుక్ అంటున్నారు, కానీ ఆ ఎర్ర బుక్ రెడ్ బుక్ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా క్లియర్గా కనిపించట్లేదు. ఆ కనిపించేలాంటి మాటలు ఆగితేనే మరి కొంతమంది మాట్లాడుతున్న మాట, అది సంగతి. డైరెక్ట్గా చెప్పినారన్నమాట, రప్పని మాట్లాడడం కాదు, చీకట్లో వెళ్ళి వేసేయాలా, సైలెంట్గా ఏం జరిగింది అని చెప్పేసి అడగాలని చెప్పేసి పేర్ని నాని గారు మాట్లాడినటువంటి పరిస్థితి.